ఈరోజు నేను నీతో మెల్లిగా మాట్లాడాలనుకుంటున్నాను. నీ హృదయం చాలా రోజులుగా బరువుగా ఉంది కదా. బయట వాళ్ళకి చూపించేది ఒక నవ్వు, కానీ లోపల మాత్రం మాటలు రావట్లేదు కదా. ఎవరు అర్థం చేసుకోరనిపించే రోజులు వచ్చాయి కదా. రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చుని ఎందుకు ఇలా జరుగుతుందో అనుకుని తలపట్టుకున్న సమయాలున్నాయి కదా. నువ్వు ఇలా బాధల్లో ఉన్నదప్పుడు దేవుడు ఎక్కడున్నారు అని నీ మనసు నిశ్శబ్దంగా అడిగింది కదా. అదే ప్రశ్నతో ఈరోజు నేను నీ ముందున్నాను. నీ బాధ నిజం, నీ కన్నీళ్లు నిజం, నీ గందరగోళం నిజం, కానీ ఒక సత్యం ఇంకా నిజం. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నీ పక్కనే ఉన్నారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటో నాకు పూర్తిగా తెలియకపోయినా దేవుడు తెలుసు. కొందరికి ఇంట్లో సమస్యలు, కొందరికి ఆరోగ్యం, కొందరికి అప్పులు, కొందరికి పిల్లల గురించి బాధ, కొందరికి ప్రార్థనలు ఎన్నాళ్ళుగానో ఫలితం కనిపించక అలసట. ఎంతకాలం ప్రభువు అన్న మాట లోపల తిరుగుతూ ఉంటుంది. దేవుడు వినట్లేదా అన్న సందేహం చీకట్లా కమ్మేస్తుంది. ఒకప్పుడు ప్రార్థనలో కన్నీళ్ళు వచ్చేవి, ఇప్పుడు మాటలే రావట్లేదు. బైబిల్ చదవాలని అనిపించదు. సంఘానికి వెళ్ళినా హృదయం నిండట్లేదు. విశ్వాసం ఉన్నా బలం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇదే సమయం చాలామందిని కదిలిస్తుంది. బైబిల్లో మనకు ఒక సత్యం కనిపిస్తుంది. నీళ్లలో నడిచిన జనులు ఉన్నారు, అగ్నిలో నడిచిన జనులు ఉన్నారు, గుహల్లో దాక్కున్న జనులు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని మనుషులే. దేవుడు వాళ్ళను ప్రేమించలేదు కాబట్టి కాదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కాదు, కానీ వాళ్ళ విశ్వాసం బలపడాలి కాబట్టి ఆ మార్గం అనుమతించారు. ఒక మాట గుర్తుపెట్టుకో, పరీక్షలు దేవుడు దూరం అయ్యారు అనే కాదు. చాలాసార్లు పరీక్షల మధ్యలోనే ఆయన దగ్గరగా ఉంటారు. మన కళ్ళు కన్నీళ్లతో నిండిపోతే ఆయన అడుగులు కనిపించవంతే. కానీ ఆయన వెళ్ళిపోలేదు. నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, అయితే ఎందుకు నా ప్రార్థనకి సమాధానం రాలేదు అని. కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇస్తారు, కొన్నిసార్లు ఆగమని చెప్తారు, మరికొన్నిసార్లు మనల్ని మెల్లిగా మార్చుతారు. మనం కోరింది కాకుండా మనం అవసరమైన దాన్ని ఇస్తారు. ఒక చిన్న పిల్లడు కత్తి అడిగితే తండ్రి ఇవ్వడు, కానీ అది ప్రేమ లేక కాదు, కాపాడటం కోసం. అలాగే కొన్నిసార్లు దేవుడు మన కోరికలను ఆపుతారు, ఎందుకంటే ఆయనకు మొత్తం దారి కనిపిస్తుంది, మనకు మాత్రం ఒక్క మలుపే కనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి మనసు తడబడుతుంది, కానీ ఇది సత్యం. నీ బాధలో దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది విరిగిన హృదయానికి ఆయన దగ్గరగా ఉంటారు అని. అంటే హృదయం బలంగా ఉన్నదప్పుడు కాదండి, విరిగిపోయినప్పుడు దగ్గరగా ఉంటారు. నువ్వు ఏడ్చిన రాత్రుల్లో ఆయన దూరంగా నిలబడలేదు, నీ మంచం పక్కనే ఉన్నారు. నువ్వు చెప్పని మాటలు కూడా ఆయన విన్నారు. నీకు కనిపించని చోట ఆయన పని మొదలుపెట్టారు. కొన్ని తలుపులు మూసుకున్నాయి అంటే అంతేకాదు, కొన్నిసార్లు లోపల కొత్త దారి సిద్ధం అవుతుంది. ఇప్పుడు నీకు ఒక మెల్లి మార్పు అవసరం. పరిస్థితి వెంటనే మారకపోయినా నీ హృదయం మారాలి. బాధను చూసి దేవుడు లేరని అనుకోవడం ఆపాలి. బాధను చూసి దేవుడు పనిచేస్తున్నారని నమ్మడం మొదలుపెట్టాలి. ఇది సులభం కాదు, కానీ ఇదే విశ్వాసం. కనిపించని దాన్ని నమ్మడం, వినిపించని దాన్ని కూడా విశ్వసించడం. నీ కన్నీళ్లు వృధా కావు, దేవుడు వాటిని వృధా చేయరు. ఇక్కడే ఒక ఆత్మీయ మలుపు మొదలవుతుంది. నువ్వు బాధల్లో ఉన్నావు కాబట్టి దేవుడు నీ పక్కనే ఉన్నారు అనేది ఒక మాట మాత్రమే కాదు, అది అనుభవం అవ్వాలి. ఈ అనుభవం ఎలా వస్తుంది? ఎలా నువ్వు ఆయన సమీపాన్ని తెలుసుకుంటావు? నీ బలహీనత మధ్యలో ఎలా ఆయన బలం కనిపిస్తుంది? అదే ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడే మనం ఆగిన చోటు గుర్తుపెట్టుకోండి. బాధలో ఉన్నప్పుడు దేవుడు పక్కనే ఉంటారు అన్నది మాట కాదు, అనుభవం అవ్వాలి అన్నాము. ఆ అనుభవం ఎలా వస్తుంది తెలుసా? మన బలహీనతను దాచకుండా ఆయన ముందు ఉంచినప్పుడు వస్తుంది. చాలాసార్లు మనం బయట బలంగా కనిపించాలనుకుంటాం, కానీ లోపల కూలిపోతుంటాం. దేవుడు మన నటనను కాదు, మన నిజమైన హృదయాన్ని చూస్తారు. నువ్వు ప్రార్థనలో ప్రభు నాకు బలం ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. నాకు బలం లేదు అని చెప్పినప్పుడు ఆయన దగ్గరగా వస్తారు. విరిగిన హృదయం ఆయనను ఆకర్షిస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో. ఒకసారి శిష్యులు పడవలో ఉన్నప్పుడు పెద్ద గాలి వచ్చింది, అలలు ఎగిసిపడ్డాయి. వాళ్ళు భయపడ్డారు. యేసు ఉన్నారు కానీ నిద్రపోతున్నారు. వాళ్ళకు అనిపించింది ఆయన పట్టించుకోవడం లేదని, కానీ ఆయన అదే పడవలో ఉన్నారు. గాలి ఆపినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు ముందే ఆయన ఉన్నారని. అలాగే నీ జీవితంలో కూడా కొన్ని గాలులు వచ్చాయి. ఇంట్లో మాటల గాలి, డబ్బు సమస్యల గాలి, ఆరోగ్యం గాలి, అవమానం గాలి. నీ పడవ కదిలిపోయింది, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పడవలో ఆయన ఉన్నారు. ఇంకా ఒక సత్యం చెప్తాను, దేవుడు మనల్ని కాపాడటమే కాదు, మనల్ని తయారు చేస్తారు. బాధల మధ్యలో మన స్వభావం బయటపడుతుంది. కోపం, అసహనం, నిరాశ, అసూయ ఇవన్నీ పైకొస్తాయి. అప్పుడు మనకు మనమే కనిపిస్తాం.
ఇదే సమయంలో దేవుడు మన హృదయాన్ని శుభ్రం చేస్తారు. మనం పట్టుకున్న కొన్ని విషయాలు వదలమంటారు. కొన్ని మనుషుల మీద ఆధారం తగ్గిస్తారు. మనం ఆయన మీదే ఆధారపడాలని నేర్పుతారు. ఇది నొప్పిగా ఉంటుంది, కానీ ఇది శిక్ష కాదు, ఇది తండ్రి చెయ్యి. ఇప్పుడు నీకు చేయాల్సింది ఏమిటి తెలుసా? పరిస్థితి మారే వరకు ఆగిపోకూడదు. చిన్న చిన్న విధేయతలు మొదలు పెట్టాలి. రోజుకు 5 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చో. మాటలు రాకపోయినా పర్లేదు, ఆయన ముందు కూర్చో. బైబిల్ ఓపెన్ చేసి ఒక్క వాక్యం చదువు. అర్థం కాలేకపోయినా పర్లేదు, ప్రభు నాతో మాట్లాడు అని చెప్పు. కన్నీళ్ళు వస్తే ఆపకూడదు, అదే నీ ప్రార్థన. నీ హృదయం నెమ్మదిగా మృదువు అవుతుంది. అదే చోట ఆయన సమాధానం మొదలవుతుంది. కొన్నిసార్లు మనం దేవుని పని వెంటనే చూడాలనుకుంటాం, కానీ ఆయన లోపల పని మొదలు పెడతారు. బయట మార్పు కనపడకపోయినా లోపల విశ్వాసం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఆందోళన కొంచెం కొంచెంగా కరిగిపోతుంది. ఇదే ఆయన పని. నీకు బలంగా కనిపించకపోయినా ఆయన నీ వేర్లను లోతుగా పెడుతున్నారు. గాలి వచ్చినప్పుడు పడిపోకుండా నిలబడేలా తయారు చేస్తున్నారు. కాబట్టి బాధలో ఉన్నప్పుడు నీవు ఒంటరిగా లేవు. నిన్ను తయారు చేస్తున్న తండ్రి పక్కనే ఉన్నారు. ఇక్కడ ఒక నిర్ణయం అవసరం. దేవుడు ఎందుకు అని అడగడం నుంచి దేవుడు ఏమి నేర్పిస్తున్నారు అని అడగాలి. ప్రశ్న మారితే దారి మారుతుంది. నిందించడం ఆగి నేర్చుకోవడం మొదలవుతుంది. ఈ మార్పు వచ్చినప్పుడు బాధే ఆశీర్వాదంగా మారుతుంది. నువ్వు అనుభవిస్తున్న ఈ కాలం వృధా కాదు. ఇది నీ విశ్వాసానికి కొత్త లోతిస్తుంది. ఇది నీ ప్రార్థనకి కొత్త అర్థం ఇస్తుంది. ఇప్పుడు ఒకటి చెప్తాను. కొంతకాలం దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించిన ఒక్కసారిగా ఒక తలుపు తెరుచుకుంటుంది. ఒక ఫోన్ కాల్, ఒక అవకాశం, ఒక ఆరోగ్యంలో మార్పు, ఒక శాంతి. కానీ అది వచ్చేలోపు ఆయన నీ హృదయాన్ని సిద్ధం చేస్తారు. సిద్ధం కానీ హృదయానికి ఆశీర్వాదం కూడా భారమవుతుంది. కాబట్టి ఈ నిరీక్షణ కాలం నీకు వ్యర్థం కాదు, ఇది సిద్ధం చేసే కాలం. ఇక్కడే మనం మరింత లోతుగా వెళ్ళాలి. బాధలో దేవుడు పక్కనే ఉన్నారు అన్నది తెలుసుకున్నాం. ఆయన మనల్ని తయారు చేస్తున్నారు అన్నది చూసాం. కానీ ఇంకా ఒక గొప్ప సత్యం ఉంది. ఈ బాధ నీ జీవితంలో చివరి మాట కాదు. దేవుని వాగ్దానం ఇంకా పూర్తి కాలేదు. ఆయన చేతిలో ఇంకా నీ కథ కొనసాగుతుంది. ఈ బాధ నీ జీవితంలో చివరి మాట కాదన్నాము. దేవుని చేతిలో ఇంకా నీ కథ కొనసాగుతుంది అన్నాము. దేవుడు ఒక పని మొదలుపెట్టితే అది మధ్యలో వదిలేసే తండ్రి కాదు. మనం అలసిపోతాం, మనం వెనక్కి తగ్గిపోతాం, మనం సందేహిస్తాం. కానీ ఆయన మారరు. ఆయన ప్రేమ తగ్గదు, ఆయన ఉద్దేశం ఆగదు. నువ్వు ఇప్పుడు చీకట్లో ఉన్నట్టు అనిపించినా ఆయన కాంతి నెమ్మదిగా నీ వైపు వస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది, మనకు మేలు కలగాలని ఆయన పని చేస్తారు అని. అది మనకు నచ్చిన మేలు కాకపోవచ్చు, కానీ ఆయన చూసే మేలు శాశ్వతం. మనం ఈరోజు సౌఖ్యం కోరుతాం, ఆయన మన జీవితాంతం నిలిచే బలం ఇస్తారు. మనం తక్షణ సమాధానం కోరుతాం, ఆయన స్థిరమైన శాంతి ఇస్తారు. అందుకే కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతాయి. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, ఆలస్యం అంటే సిద్ధం. ఇప్పుడు నీకు ఒక సూటి పిలుపు ఉంది. ఈ బాధలోనే దేవుని దగ్గరకు మరింత దగ్గర అవ్వాలి. దూరం కావద్దు. నాకు అనిపించడం లేదు అని చెప్పి ప్రార్థన ఆపవద్దు. అనిపించకపోయినా కూర్చో. మాటలు రాకపోయినా ఆయన పేరు పిలువు. నీ ఇంట్లో ఒక చిన్న మూలలో ఆయనతో సమయం పెట్టు. నీ హృదయం గట్టిపడకుండా జాగ్రత్త పడు. క్షమించాల్సిన వాళ్లను క్షమించు, వదలాల్సిన భారాలను వదిలేయి. ప్రతిరోజు చిన్న విశ్వాసం అడుగు వేయి. అదే నీ విజయానికి దారి. నువ్వు ఈ కాలం దాటిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తావు. ఆ రోజుల్లోనే దేవుడు నాకు దగ్గరయ్యారు అని చెప్తావు. నేను ఒంటరిగా అనుకున్న రోజుల్లోనే ఆయన నా పక్కనే ఉన్నారు అని అంగీకరిస్తావు. నీ కన్నీళ్లు సాక్ష్యం అవుతాయి, నీ సహనం సాక్ష్యం అవుతుంది, నీ మార్పు సాక్ష్యం అవుతుంది. నీ కుటుంబం చూస్తుంది, నీ పిల్లలు చూస్తారు. నిన్ను చూసి ఇంకొకరు ధైర్యం పొందుతారు. ఈ బాధ నీ కథలో ఓటమి కాదు, ఇది నీ సాక్ష్యం మొదలు. ఇప్పుడు నీ హృదయం మెల్లిగా ఓపెన్ అవుతుందేమో, ఒక చిన్న శాంతి లోపలికి వస్తుందేమో. అదే ఆయన సమీపం. అది పెద్ద అద్భుతం కాదు, అది లోతైన నిశ్చయం. నేను ఒంటరిగా లేను అనే నిశ్చయం. ఈ నిశ్చయం నీకు రాత్రి నిద్ర ఇస్తుంది. ఈ నిశ్చయం నీకు రేపు లేవడానికి బలం ఇస్తుంది. దేవుడు నీ పక్కనే ఉన్నారు. ఆయన చెయ్యి నీ జీవితంపై ఉంది. ఆయన దారి నీ ముందుంది. ఇప్పుడు మనం కలిసి ప్రార్థిద్దాం. పరలోక తండ్రి, ఈ వాక్యాలు వింటున్న ఈ ప్రాణాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. వీరి బాధ నీకు తెలిసినదే. వీరి కన్నీళ్లు నీ ముందే పడుతున్నాయి. వీరి హృదయానికి నీ సమీపాన్ని అనుభవింపజేయి. భయాన్ని తీసివేయి, సందేహాన్ని తొలగించు, నిలబడే బలం ఇవ్వు. నీ శాంతి వీరింటిని నింపని. మూసుకున్న తలుపులు నీ సమయానికి తెరుచుకోవని. వీరు ఒంటరిగా లేరని ప్రతిరోజు గుర్తు చేయి.
నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నీ పక్కనే ఉన్నారు. ఇది ఓదార్పు మాట కాదు, ఇది సత్యం. ఈ సత్యాన్ని పట్టుకో, విడువకు, ఆయనతో నడువు. ఒకరోజు ఈ బాధ నీకు ఆశీర్వాదమైందని నువ్వే చెప్తావు. దేవుని సమాధానం నీ హృదయాన్ని కాపాడుగాక. ఆయన సమీపం నీ జీవితాన్ని నింపుగాక. ఆయన ప్రేమ నిన్ను ఎప్పుడూ విడవదు.